మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం. మేము 8 లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతుందా మీకు? ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ, ఎన్నిసార్లు తిప్పించుకున్నారు? కాళ్ళు అరిగేలాగా తిప్పినాం. 25 లక్షల రూపాయలు కోట్లకు కట్టినాం, అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం. కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు? అసలు ఆ బోర్డు ఆంధ్ర అధికారి చేతులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేసారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి ఇప్పుడు? ఎంతో మంది నమ్ముకొని బస్సు యాత్రలు అన్ని తిరిగి ఓట్లు వేయించినాం కదా మేము. మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు 48-50 సీట్లు వచ్చినాయి. ఏ పాపం చేసినామని మా ఉత్తరు కొట్టుకున్నారు. ఇవాళ మీకు ఏం దుర్మార్గం చేసినాం ఇవాళ? మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లు వేయటమా? ఏం పాపం చేసినామని ఇవాళ మాకు శిక్ష చేసారు. మేము 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళ 14 నెలల నుంచి కోర్టులకు కేసు నడిపించడం అంటే వాళ్ళని సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు.